ఓదెల మండలంలో దాదాపు 9 గ్రామాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. వాటితో పాటు ఇవాళ రూపనారాయణపేటలో గృహజ్యోతి పథకం కింద ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇవాళ గృహజ్యోతి పథకంలో మరి ఇవాళ ఇక్కడ బిల్లింగ్ జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఇక్కడ రూపనారాయణపేట గ్రామంలో దాదాపు చిరంజీవి అని చెప్పి కె రామస్వామి గట్టయ్య వీళ్ళ ఇంటికి 612 రూపాయల బిల్లు రావడం జరిగింది. ఇది పేనా నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 రోజులు అవుతా ఉంది. 1-2 రోజులు అటు ఇటు. మరి వాళ్ళకి సంబంధించి ఇవాళ ఇక్కడ జీరో బిల్లింగ్ కార్యక్రమంలో అటెండ్ అయ్యి దీనిలో పాల్గొనడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలామంది ఏంటంటే అక్కడక్కడ కొంత మర్చిపోవడంతో అప్పుడు ఇచ్చిన అయితే యుఎస్సి నంబర్ కాక ఎస్సీ నంబర్ కొట్టిండ్రు, సర్వీస్ నంబర్ చేసిన తప్ప యుఎస్సి నంబర్ అక్కడ పెట్టలే వీళ్ళు ఇచ్చిన దరఖాస్తులో. దాంతో కూడా ఇవాళ చాలామందికి ఆ నంబర్ సరిగా వేయకపోవడం, తర్వాత ఫామ్ సరిగా నింపకపోవడం, దాంతో అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ పుత్కపల్లి ఉన్నటువంటి మరి ఈ కార్యక్రమంలో కూడా స్థానిక ఏడీ గారు, తర్వాత ఏఈ రాయమల్లి గారు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ పుత్కపల్లి ఏఈ సర్కిల్లో దాదాపు 4,000 చిల్లర కనెక్షన్స్ ఉన్నాయి. 4,000 కనెక్షన్లలో 2,315 మందికి ఇవాళ ఈ జీరో బిల్లు గృహజ్యోతి కింద రావడం జరిగింది. ఇది మార్చ్ ఈ రోజు వరకు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే మీరంతా కూడా ఎవరైతే మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా మీకు ఏదైనా ఇబ్బంది 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ వచ్చి మీకు ఈ గృహజ్యోతి పథకం వర్తించలేదంటే మీరు యుఎస్సి నంబర్ కానీ తర్వాత సర్వీస్ నంబర్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు నంబర్లు సరిగా ఇవ్వలేదా అనేది కారణం. కాబట్టి ప్రజాపాలన మీరు దరఖాస్తు ఇచ్చినా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు పరిశీలిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయించుకొని ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యుఎస్సి నంబర్, ఎస్సీ నంబర్ ఈ 4 కరెక్ట్ చూసుకొని సవరించుకుంటే మీ బిల్ వచ్చినటువంటి ఎవరైతే ఈ జీరో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా తిరిగి సవరించి జీరో వాటికి కిందికి తీసుకొచ్చే ప్రయత్నం మరి ఇక్కడ ఏడీ గారు కానీ మండల ఏఈలు కానీ వాళ్ళు చేస్తారు. మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడం కోసం మరి ఇప్పటికే దాదాపు గతంలో 2 గ్యారంటీలు అమలైనాయి. మళ్ళీ ఈ గృహజ్యోతి 500కే గ్యాస్ సిలిండర్ మరి ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. వీటిని ప్రజలందరూ కూడా ఏదైతే మీరు ఇచ్చేటువంటి ప్రొఫార్మా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ దాన్ని కరెక్ట్ చూసుకొని అవన్నీ కూడా వాడుకోవాల్సిందిగా యూజ్ చేసుకోవాల్సిందిగా మరి మీ ద్వారా ప్రజలను కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇవాళ మహాలక్ష్మికి పథకం కింద రేపు ఇవాళ 7వ తారీఖు 11వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరైతే ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారో, అసలే ఇల్లు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి 500 ఇవ్వడం కార్యక్రమాన్ని తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల రూపాయలు వాళ్ళకు నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇండ్లు. అట్లా 5 సంవత్సరాలు కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అది. ఎవరు కూడా ఆయన మొదలొచ్చింది నాకు వెనక సీర వచ్చింది అని చెప్పి అధైర్యపడాల్సిన అవసరం లేదు.
నిజంగా పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, నిజంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా ఇండ్లు ఇప్పించేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున పనులు ప్రారంభించడం కోసం పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు ప్రేమసాగర్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు వంగ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరుడు పడాల రాజు గారు, మా సోదరుడు శ్రీనివాస్ గారు, మార్కెట్ మాజీ చైర్మన్ సోదరుడు ఐలయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు మండలంలో. మా ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ మా స్థానిక మాజీ సర్పంచ్ అంకం రమేష్ గారు, మండలంలో కూడా ఇవాళ చాలామంది కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి 6 గ్యారెంటీలకు సంబంధించి ఇవాళ 4 గ్యారెంటీలు అమలైనాయి. 5వ గ్యారెంటీ కూడా అమలు అవడానికి 11వ తారీఖు నాడు అది కూడా అమలు కాబోతూ ఉంది. ఇట్లా దశల వారీగా రాబోయే రోజులలో ప్రతి గ్యారెంటీని ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమం ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళ మనం చూసినాం, ఇవాళ వేలు వందలు పోయిన గత ప్రభుత్వంలో నిర్బంధంగా కరెంటు బిల్లు వసూలు చేసింది. మరి అటువంటిది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ ఎవరైతే గృహ వినియోగదారున్నారో వారందరికీ గృహజ్యోతి పథకం కింద ఆనాడే చెప్పినాం ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అని చెప్పి. దానిలో భాగంగానే ఇవాళ ఫ్రీ కరెంట్ కూడా ప్రారంభమైంది. ఈ 4 గ్యారెంటీలు ఎట్లయితే ప్రారంభమైనాయి, రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఎట్లయితే స్టార్ట్ కాబోతా ఉన్నాయో రాబోయే రోజుల్లో మిగతా అన్నీ కూడా అన్నిటి చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి ఫ్రీ కరెంట్ 200 దాటితే కరెంట్ బిల్ వస్తుంది. అదే కదా మరి ఇన్ని ఉంటుంది అయ్యా. సాంబా ఇది రాదు ఇది 102 రూపాయలు. ఈ నెల కరెంటు బిల్లు 102 రూపాయలు గవర్నమెంట్ మాఫీ చేసింది. బిల్లు కట్టవలసిన అవసరం లేదు.